నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గిరిజనులకు ఆదాయ మార్గాలపై అవగాహన సదస్సు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం అంతడ గ్రామ పంచాయతీ కేంద్రంలో రేవతి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్విఎస్ఆర్ ప్రసాద్, లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు వి అప్పారావు ఆధ్వర్యంలో గంధం అగ్రో ఫుడ్ సహకారంతో ఈ ప్రాంతంలో విరివిగా పండే జీడి పండులు, జీడి పిక్క ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పడం ద్వారా రైతులకు ఆదాయం పెంచే కార్యక్రమాలపై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గంధం అగ్రో ఫుడ్స్ సీఈఓ గంధం లక్ష్మీ సునీత పాల్గొని అవగాహన సదస్సులో మాట్లాడుతూ గిరిజనులు వ్యవసాయ రంగంలో ఆదాయ మార్గాల లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి సంస్థ అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందని, దానిని గిరిజన ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని ఆమె కోరారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రభుత్వ అధికారుల సలహాలు, సూచనలతో మా వంతు సహకారం అందిస్తామన్నారు. ఇందులో గ్రామ మహిళలు, రైతులు, యువత పాల్గొని గంధం అగ్రో ఫుడ్స్ ద్వారా అందించే సలహాలను భవిష్యత్తులో పాటిస్తామని, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుర్ల చంద్రరావు, మాజీ సర్పంచ్ సాలేబు సన్యాసిరావు, సిపిఐ నేత మాజీ సర్పంచ్ ఇరవాడ దేముడు, గంధం అగ్రో ఫుడ్స్ కోఆర్డినేటర్ రమేష్, బీజేపీ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు అరిమెల రాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రీమల చందర్రావు, సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి, సమరసత సేవ ఫౌండేషన్ మండల ధర్మ ప్రచారక్ సెగ్గే సన్యాసిరావు, బచ్చల లక్ష్మణరావు, మహిళలు, రైతులు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. చాలా కార్యక్రమాలని మనం నిర్వహిస్తూ వచ్చాము. అందులో భాగంగానే ఇప్పటి వరకు మనం సుమారుగా మన గిరిజన గ్రామాల్లో ఒక 50 సాయంత్ర పాఠశాలలు పెట్టి సుమారు 10,000 మంది పిల్లలు మనం హాస్టల్ పాఠశాల జాయిన్ చేస్తాం. 20 వాళ్ళు అంతా డిగ్రీ చదువుతున్నారు. అదేవిధంగా మనం హెల్త్కి సంబంధించి వాటర్ శానిటేషన్ పైన, తర్వాత ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కూడా చాలా గ్రామాల్లో మనం మంచినీటి విషయంలో కూడా నీరు, ఆరోగ్యం, పరిశుభ్రత, శానిటేషన్ దాని మీద కూడా మనం చాలా అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా చాలా రామాలయాలు కూడా మనం తిరుపతి నుంచి కూడా అమౌంట్ తీసుకొచ్చి భజన తాళాలు అవి కూడా మనం సప్లై చేసాం. అంతేకాకుండా వ్యవసాయానికి సంబంధించి మన జీవ వైద్య పరిరక్షణ భాగంగా పాత పంట గంటెలు, సోళ్ళు, సామలు వాడండి, సేంద్రియులతో వ్యవసాయం చేయండి అనే కార్యక్రమాలు కూడా మన గ్రామాల్లో మనం ఎక్కువగా చేయడం జరిగింది. అంతేకాకుండా అవే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి టైలరింగ్, కంప్యూటర్, మొబైల్ కోర్సు, పచ్చడి తయారీ సుమారుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో మనం ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. జాబ్ ప్లేస్మెంట్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది డిజేబిలిటీ, ఆర్టిఫిషియల్, అన్ఎక్స్పెక్టెడ్ కాల్ చేతులు యాక్సిడెంట్ కోల్పోతే, ఆ కుటుంబం వేదన పడితే వాళ్ళని మనం ఎంపిక చేసి సుమారు 300 మందికి మనం మన కేడీపేట ఎదురుగా వీళ్ళందరినీ తీసుకొచ్చి బెంగళూరుకి తీసుకొచ్చి ఆర్టిఫిషియల్స్ వాళ్ళకి ఫ్రీగా సప్లై చేసాము. వాళ్ళ కుటుంబాలు ఈరోజు హ్యాపీగా బ్రతుకుతున్నారు. అంతేకాకుండా సుమారు కోవిడ్ టైంలో ఒక 3,000 మందికి రోజుకి 500 మంది చొప్పుని 2 నెలల పాటు ఆ ఫుడ్, మెడిసిన్స్ కూడా మనం సప్లై చేసాము. ఇలా మనం ప్రతి ప్రోగ్రాం కూడా గ్రామాల్లో పేదవాళ్ళకి అందించాలన్న ఆలోచనతోనే ఇప్పటివరకు మనం చేసుకుంటూ వస్తున్నాం. అవగాహన కల్పించడము, దానివల్ల ఎలా ఇన్కమ్ సంపాదించాలి అనే దాని మీద కూడా 3,000 మంది మనం ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది మన ఏరియాలో. అంతేకాకుండా కొంతమంది యువకులు కూడా స్పోర్ట్స్, కల్చరల్ ఏర్పాటు చేసి నెహ్రూ కేంద్ర తరఫున చాలా మండలాల్లో స్పోర్ట్స్ కిట్స్ కూడా మనం సరఫరా చేసాము. గ్రామాల్లో యువకుల పాత్ర ఏంటి చెప్తూ ఈ విధంగా నాకు శేష్ బాబు, ప్రసాద్, తర్వాత వరాల్ బాబు వీళ్ళందరూ చెప్తున్న కొలిది గిరిజన ప్రాంతంలోని ఏ విధంగా పంట పండిస్తున్నారు, కానీ దానికి రావాల్సిన గిట్టుబాటు ధర రాకపోయేసరికి ఈ సంవత్సరం అయినా మనం ఏ విధంగా దీన్ని కొత్తగా చూపిస్తూ కొత్తగా మనం దాంట్లోని ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్స్ పెడదామా అన్న ప్రస్తావన తీసుకొచ్చేసరికి నాకు ఎలాగనిపించిందంటే, ఎందుకంటే ఇక్కడ మీకు అయ్యన్ పాత్ర గారు మీకు ఎమ్మెల్యే అండ్ దారిలో వస్తున్నప్పుడు ఒట్టు ఒక క్యాషు పంటే చూడలేదు. మీ దగ్గర ఇక్కడ కాటన్ కూడా ఉంది. ఏ విధంగా మనకి
ఎండాకాలంలో కాటన్ అవసరమో అలాంటిది ఇక్కడ మీ దగ్గర ఉంది. క్యాష్యూ ఇప్పుడు వరకు దాన్ని యాపిల్ని ఎవ్వరూ కూడా దాన్ని ప్రాసెస్ ఎలా చేయాలి, దానికి తోటి మనం ఏమేమి చేయగలమో అన్న అవగాహన లేక అది మీరు ఊరికనే వదిలేసుకుంటున్నారు. కానీ దాంట్లోనే చాలా రసాయనం ఉంది. కోవిడ్లోని మనకి మెయిన్ కావాల్సింది విటమిన్ సి. విటమిన్ సి అని అంటే మనకి ఇమ్యూనిటీ తీసుకొస్తుంది. విటమిన్ సి ఏ విధంగా మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ 2 ఇంజెక్షన్స్ వేయించుకున్నారా? అందరూ చేయించుకున్నారు. అదే కనుక మనం ఇది తినుంటే అది వేయించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ ఇంజెక్షన్ వేయించకపోతే మనకు భయం ఉండదు. మనకి ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, మనం పిట్టల్లాగా రాలిపోతామా లేదా అన్న భయం ఉండేది కాదు. మన మాత్రలు అన్నీ కూడా మన వ్యవసాయంలో నుంచే మన మెడిసిన్స్ రెడీ అవుతాయి, తయారవ్వేదే. మన ఇంట్లోని మెంతులు అందరి ఇంట్లోని మెంతులు ఉంటాయా? ఆ మెంతుల వల్లే ఈరోజు మొత్తం కోవిడ్లోని రెమ్డెసివిర్ అన్న ఇంజెక్షన్ ఆ మెంతుల నుంచే వచ్చింది. మరి అది కూడా మనం పండిస్తున్నాము. అలాగే క్యాష్యూ ఈ ప్రాంతంలోని ఎక్కడా కూడా క్యాష్యూ యూనిట్ లేదు. మనం కనుక ఒక చిన్న క్యాష్యూ మిల్లింగ్ యూనిట్ పెద్ద జామ్ చేయొచ్చు. తర్వాత పికిల్స్ కూడా చేస్తారు. పికిల్స్ అంటే మన పచ్చళ్ళు, క్యాష్యూ యాపిల్ తోటి పచ్చళ్ళు కూడా చేస్తారు. సో ఇవన్నీ చేసిన దానికి ఏ విధంగా మేము ఒక ట్రైనింగ్ యూనిట్, స్కిల్ డెవలప్మెంట్ ఎలా ప్రసాద్ చెప్పారో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ నుంచి మనం ఫస్ట్ దానికి చిన్న మనం నర్సీపట్నం వరకు అమ్మగలిగితే అది మనకి సక్సెస్. ఆ తర్వాత మనం మార్కెట్కి తీసుకెళ్ళినా మనకి కావాల్సింది మన గిట్టుబాటు ధర దాని నుంచి వస్తుందా లేదా అది మనం చూసుకోవాల్సింది. సో ఫస్ట్ మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి దాంట్లోని ఈ జామ్ చేసేది లేకపోతే జ్యూస్ ఎలా చేస్తారో అలాంటివి చేసేది చిన్న సెటప్ పెట్టించి ఆ తర్వాత దాన్ని మార్కెట్ ఎక్కించిన తర్వాత దానికి సరిగ్గా వచ్చిందా లేదా దాని నుంచి మనం ఏ విధంగా పెద్ద స్థాయికి తీసుకెళ్లాల్సింది అని మనం ఆలోచించవచ్చు. మూడోది, ఇక్కడ మీ దగ్గర మిలెట్స్ ఉన్నాయి అంటే చిరుధాన్యాలు. ఏ చిరుధాన్యాలు ఉన్నాయి మీకు? సోలు, రాగులు, అదే సోలు అండి. సోలు అంటే రాగి అంటే కదా. అవును. కొర్రలు, జొన్న, గంటి తక్కువ అండి. పెట్టు తినేస్తున్నాయి. అందుకేనా రాజమండ్రి, కడప, వైజాగ్, ఈవెన్ నర్సీపట్నం అన్ని చోట్ల మేము ఈ అగ్రికల్చరల్ వేస్ట్ ఏది మీకు వస్తుందో, అగ్రికల్చరల్ వేస్ట్ అంటే మీరు ఇప్పుడు గంటలు ఉన్నాయి, గంటలకి కంకు వస్తుంది, మీరు కంకుని ఏం చేస్తారు? వేస్ట్గా వదిలేస్తున్నారు. అదే మేము కొనుక్కుంటే మీకు కనీసం 2 రూపాయలు వస్తుంది. మేము ఆల్రెడీ ఎలమంచిలి దాటి మొత్తం దర్దాపు ఒక 30 ఎకరాలు గంటలు వేయించాం. సో గంటలు మీకు ఎన్ని నెలల్లోనే వస్తుంది? ఈ రోజు వేస్తే దర్దాపు ఒక 2.5 నుంచి 3 నెలలకి 3 నెలలకి గంటలు వస్తాయి. కానీ మేము అది 2 నెలల నుంచి తీయించేసాం. సో అలాంటి అప్పుడు ఆ గంటలు మేమేమో పౌల్ట్రీ ఫామ్ పంపించాం. ఆ కంకుల ద్వారా దానికి మేమేమో డ్రై ఫ్లవర్స్ చేసి అంటే దాన్ని ఒక ప్రాసెసింగ్ యూనిట్ చేస్తాం. ప్రాసెస్ చేసిన తర్వాత దానికి కలర్స్ వేసి ఎలాగ మీరు ఇప్పుడు మ్యారేజ్కి పువ్వులన్నీ పెడతారా? సో ఇప్పుడు మనం ఎండిపోయిన పువ్వుల్ని మళ్ళీ దానికి రంగులన్నీ వేసి దానికి డెకరేషన్గా పంపిస్తాం. సో వాళ్ళకి 2 నెలలకి ఎక్కడ 30,000, 3 నెలలకి 25,000 వచ్చింది. అటు మీకు గంటలు అమ్ముకోవడానికి ఉన్నది, ఇటు కంకులు అమ్ముకోవడానికి ఉన్నది. 3 నెలలు కాకుండా 2 నెలల్లోనే అమ్ముతున్నారు. సో 2 వైపులా లాభం ఉంది. సో అలాంటివి కనుక మనం చేస్తే మీకు ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి నర్సీపట్నం దూరం, వైజాగ్ చాలా దూరం. సో అలాంటిది ఇప్పుడు పెద్దగా మనం ఏదో చేసేసి నేనేదన్నా వాగ్దానం చేసి అది అవ్వలేదు అని అంటే మనందరికీ ఒక బాధ. అలా కాకుండా ఇప్పుడు చిన్నది చూపిస్తాను మీకు. అమ్మ మీరు ఆ పువ్వు తెంపుకొని వస్తారా?
లేదా వేస్ట్ కదా, అట్టర్ వేస్ట్ అసలు పనికి రాలేదు. వీళ్ళ దగ్గర ఉంటే ఏమవుతుంది, మనకి జబ్బు వస్తుందా లేకపోతే బాగుపడతామా తెలీదు. సో ఇట్స్ వేస్ట్, అట్టర్ వేస్ట్, తగ్గేది లేదు. దీనికున్న ఉపయోగం ఎందులోనే లేదు. ఇది అంత మంచి ప్లాంట్. దీని నుంచి మీకు స్కిన్ అలర్జీ ఏదన్నా వచ్చినా అది బాగు చేస్తారు. ఈ పువ్వు వాడిపోయిన తర్వాత, ఇవన్నీ రాలిపోయిన తర్వాత ఈ ఉట్టు, ఈ బేస్ ఉండిపోద్ది కదా, అది బ్రౌన్ కలర్గా ఉండిపోద్ది, మన ఇసుక రంగులో ఉండిపోద్ది కదా. ఇది మేము కట్ చేసి దీన్ని మేము ప్రాసెస్ చేసి మళ్ళీ రంగులేసి మ్యారేజెస్కి పంపిస్తాం. అంటే ఎక్కడ ఫంక్షన్స్ జరుగుతుందో అక్కడ ఇలాంటి అన్ని డెకరేషన్కి పనికొస్తాయి. మనం దీన్ని అక్కర్లేదని కాల్చేస్తున్నాం. కాల్చేసిన వల్ల ఓజోన్ లేయర్, అంటే మన వాతావరణం దూషితం చేస్తాం. అంటే చెట్టుకి డబ్బులు ఉన్నాయి అన్నట్టు కనిపించింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కానీ ఆ అవగాహన మీకు లేదు. ఆ అవేర్నెస్ క్యాంప్ నేను శేష్ బాబుకి, ప్రసాద్కి, వరాల్ బాబుకి వీళ్ళందరికీ చెప్తాను. నేను వచ్చినా రాకపోయినా మా వాళ్ళు వస్తారు. డెఫినెట్గా మీరు ఇలాంటివి ఏది మీ అందుబాటులో ఉన్న దానికి మీరు గనక దానికి దోహదం పలికితే, అంటే మనకి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంటేనే మనం డబ్బులు సంపాదించగలం అన్న పాయింట్ లేదు ఇక్కడ. మీ దగ్గరలోని ఏది ఉన్నదో అన్నది మీరు చూసుకొని దానికి మేము మీకు ట్రైనింగ్ ఇస్తే, దాని నుంచి ఏ విధంగా మీకు రోజువారీ ఖర్చుల కన్నా లేకపోతే ఏది మంత్లీ ఎవరెవరు సరిగ్గా చేస్తారో అందులో కూడా ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్ అయిన దానికి ఎవరు బాగా చేస్తారో వాళ్ళు లీడర్స్ అవుతారు. ఆ విధంగా మీకు ఉపాధి కల్పించడానికి కూడా ఇది ఒక సోర్స్. సో ఇప్పుడు ఉంటుందా అంటే ఏదైనా యూనిట్స్ పెట్టడానికి, లేదా క్యాజువల్ దానికి ఉందా, ఏ దానికి మీకు ఇమీడియట్గా రిక్వైర్మెంట్ ఉంది? క్యాజువల్, ఓకే. సో ఇప్పుడు ఇంకా క్యాజువల్ దానికి పంట వచ్చి మార్చ్లోనే ఎప్పుడో వస్తుంది, మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మన దగ్గర ఇప్పుడు 2 నెలలు ఉన్నాయి. ఓకే ఓకే. సో ఎందుకంటే మనకు అందరూ, నేను సింగపూర్లోనే ఉన్నాను, యుఎస్లోనే ఉన్నాను, దాదాపు ఒక 12 కంట్రీస్ నేను బిజినెస్ ఉంది. కానీ ఏ విధంగా మన భారతదేశంలోని మనం వ్యవసాయం చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఏదైనా ఇంటర్నేషనల్ డిజిటల్గా కూడా మనం అందరికంటే ఫస్ట్, టెక్నాలజీలో అందరికంటే ఫస్ట్ మన భారతదేశం నుంచి యూఎస్కి వెళ్తున్నారు, అమెరికాకి మన భారతదేశం నుంచి వెళ్తున్నారు, యూకేలో కూడా మన ఇండియన్సే అక్కడ ఉన్నారు. సో మీరు మాత్రం వ్యవసాయాన్ని వదులుకోవద్దు. ఇక్కడ యువతి అంటే యూత్ అందరూ ఏం చేస్తున్నారంటే, ఏదో మాకు ఉద్యోగం కావాలని హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, లేదా చెన్నై వెళ్ళిపోతున్నారు, వైజాగ్ వెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి వాళ్ళకి 10,000కి 20,000కి వచ్చేసి ఇక్కడ సాయం లేదు కాబట్టి మనం ఇక్కడ భూమి అమ్ముకొని మళ్ళీ దాన్ని ఏ విధంగా మనం సరిదిద్దుకోవాలని చూస్తున్నాం. ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి అంటాడు, నాకు లోన్ రాలేదు, ఈ భూమి అమ్మేయండి అంటే, ఈ భూమిని ఆ లోన్కి అక్కడికి ఇచ్చేసరికి వైజాగ్లోని అంత డబ్బులకి అక్కడ ఇల్లు రాదు, మనం అక్కడికి వెళ్ళి ఉండలేము. మళ్ళీ తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మన భూమి ఉండదు. ఇక్కడ భూమి లేకపోయేసరికి మీరు మళ్ళీ కొనాలి అని అంటే అమ్మిన రేట్కైనా ఇంకా పై రేట్కి ఇచ్చి ఇంకొక భూమి కొనుక్కోవాలి. అది లాసు, ఇది లాసు. సో దేవుడు ఏ విధంగా మనల్ని ఇక్కడ సృష్టించారో, మనం ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నామో అది అదే విధంగా మనం వ్యవసాయం చేస్తూ దాన్ని గనక మనం ప్రాసెసింగ్ యూనిట్ పెట్టిస్తే, ఎలాగ ఇప్పుడు శేష్బాబు ఒక 3 మండలాలకి ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెడితే 3 మండలాలకి మీకు సరిపడా ఉంటుంది. సో మనం మీ ఎమ్మెల్యేతో మాట్లాడదాం, తర్వాత ఇక్కడ ఉన్న లీడర్స్ పెద్దలు కూడా వచ్చారు. సో